క్లియర్గా మీ గోల్స్ ఏంటి? కొన్ని డిపార్ట్మెంట్ జిఎస్టిపి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి, కొన్ని డిపార్ట్మెంట్ రెవెన్యూ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి, కొన్ని డిపార్ట్మెంట్స్ మానవ వనరుల అభివృద్ధి కోసం కష్టపడుతున్నారు, కొన్ని డిపార్ట్మెంట్ వెల్ఫేర్ చేస్తున్నారు, కొన్ని రెగ్యులేటరీ ఉన్నాయి. అందుకే సబ్జెక్ట్స్ కూడా అదే మరి డివైడ్ చేశాం మేము. కాబట్టి అవన్నీ కూడా మనం ఇక్కడ మాట్లాడుకున్న తర్వాత మీకు క్లారిటీ రావాలని కోరుకుంటున్నా. అందుకని ఈ రోజు మనం గ్రామ, మండలం, కాన్స్టిట్యున్సీ ప్రణాళికలు తయారు చేసుకుంటున్నాం. అక్కడి నుంచి కూడా ఎందుకంటే కొన్ని ప్రాంతాలే అభివృద్ధి అయ్యి మిగిలిన ప్రాంతాలు అభివృద్ధి కాకపోతే అది కూడా కరెక్ట్ కాదు. దాన్ని కూడా ఏం చేయాలో చేయడం. నా దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే పొలిటికల్ ఫంక్షనే పనిచేయాలి. చీఫ్ సెక్రటరీ నుంచి గ్రామ సచివాలయం నుండి ఉద్యోగి వరకు పనిచేసే పరిస్థితి రావాలి. అందరూ కూడా సమిష్టిగా పనిచేసి షార్ట్ టర్మ్ లో ప్రజలకు హ్యాపీగా ఉండే విధంగా ఏమేం చేయగలుగుతాం చేయడం. ఈ రోజు మీద ప్రతి ఒక్కరిలో ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి. రేపటి మీద ఒక భరోసా, మళ్ళా భవిష్యత్తు బాగుంటుంది ఒక ఆశ ఉండాలి. ఈ రెండు ఉంటే తప్ప సాధ్యం కాదు. అల్టిమేట్ గా తెలుగు జాతి అనేది ప్రపంచంలో నెంబర్ 1 చేయాలని నా సంకల్పం. నేను ఇక్కడుండే అందరిని కూడా కోరుతున్నా. అది ఎన్డీఏ సంకల్పం. నేను కానీ, మిత్రుడు పవన్ కళ్యాణ్ కానీ, అదే మరిగా మిగిలిన బీజేపీ కానీ అందరం కూడా అదే ఆలోచిస్తున్నాం.